హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ రెసిపీస్. టుడే రెసిపీ స్కూల్కి లంచ్ బాక్స్లో కానీ అలాగే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కానీ సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే టేస్టీ బఠానీ రైస్. సో ఈ టేస్టీ బఠానీ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకుని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక అనాస పువ్వు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 4-5 మిరియాలు వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో 2 స్పూన్స్ జీడిపప్పు వేసుకుని అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకుని అంతా బాగా వేయించుకోవాలి. అంతా వేగిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకుని 2-3 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటాను వేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. అందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 కప్పు పచ్చి బఠానీ కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఈ బఠానీ అంతా బాగా వేగిన తర్వాత అందులో 2 స్పూన్స్ పెరుగు వేసుకుని అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న 1 కప్పు రైస్ వేసుకోవాలి. ఈ రైస్ వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకొని ఇలా అంతా బాగా కలిసిన తర్వాత దానిపైన ఒక మూత పెట్టుకుని 2 మినిట్స్ పాటు దీన్ని లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత మూత తీసుకుని అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి, సింపుల్గా టేస్టీగా అయిపోయే హెల్దీ బఠానీ రైస్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.